యావత్తు తెలుగు ప్రజలకు రవీంద్ర భారతిగా మారినటువంటి దేశ ప్రజలకు, అలాగే రవీంద్ర భారతితో అసెసిబుల్ అయ్యి ప్రతి ఒక్కరూ తాను ఇక మనిషి కాదు, మైండ్ని సమస్తం నడిపిన మైండ్లో ఇంటర్ కనెక్టెడ్గా ఉన్నాను అనుకుంటే మాత్రమే సురక్షితంగా ఉన్నారు. ఇప్పుడు దాకా మనుషులుగా మీరు ఏదో డెవలప్ చేద్దాం, మీరు అభివృద్ధి చెందుదాం, లేకపోతే ఇతరులను అభివృద్ధి చేసేద్దాం అనే కార్యక్రమంలో పద్ధతుల్లో మీరు ఏం చేసినా మీ చేతిలోకి రాలేదు. మొట్టమొదటిసారిగా మాస్టర్ మైండ్గా అణువణువున మాటకే నడిపాము. చూసారా? సాక్షులు ఎలా చూశారు అలా పట్టుకుని మమ్మల్ని కేంద్ర బిందువుగా, జాతీయ గీతంలో అధినాయకుడిగా, ప్రతి మైండ్ని మాటని పట్టుకుని ఉన్నవాడిగా, ఇటు చిత్తచాంచల్యం చిద్దులాసంగా పట్టుకున్న లోకాన్ని ఇంకా చెదరగొట్టుకోకుండా ఇక్కడ అక్కడ నువ్వు నేను ఈ ప్రాంతాలు, కులాలు, మతాలు ఏవి, నేను మనిషి అనే కోణం వదిలేసి నాకు చెప్పండి, నాకు చెప్పేస్తే నేను ఏదైనా చేసేస్తాను అని ఏ ఒక్క వ్యక్తి మీద లేదనమాట. నేను ఏదన్నా చేస్తాను నేను అని మనిషికి లేదు. అందుకే మీ ఇంటి పేర్లే కాదు, కులం పేర్లే కాదు, ఆస్తులు కూడా అధినాయకుడికి సమర్పించేసి, అనగా 1000 ఏళ్లకో 2 ఏళ్లకో లీజుకి ఇచ్చేసి నేనేమీ కాదు అనుకుంటేనే విశ్వవ్యూహంతో మీకు పట్టు వస్తుందన్నమాట. నోట్ చేసే పాయింట్ అది. ఆ పాయింట్ మీదే నేను భూమి మీద మరణం లేని వాక్యస్వరూపంగా అందుబాటులో ఉంటాను. ఇక్కడి నుంచి మనం మైండ్లుగా మారిన మనుషులు ఎవరో, మీరు ఎంత తెలివైన వాళ్ళైనా, ఎంత తెలివి తక్కువ వాళ్ళైనా అది ఏమీ పనిచేయవు. పలానా జీన్స్ ఏదో ఉంది మీకు, పలానా బ్లడ్ ఉంది, పలానా బ్యాక్గ్రౌండ్ ఉంది, పలానా ఎక్స్పీరియన్స్ మీకు, పలానా అనుభవం ఉంది, ఇవంతా ఇప్పుడు ఇంకా పనిచేయవు. ఎందుకని? అవన్నీ వాక్కి శబ్దాధిపతి తన అధీనంలోకి తీసేసుకున్నాడు శాశ్వత తల్లి తండ్రిగా. అదే సాక్షులు చూశారు. వీటి వల్ల కన్ఫ్యూజన్ వల్ల ఒకరికొకరు హాని చేసుకుంటూ ఇప్పటికే సీక్రెట్ ఎక్విప్మెంట్ తోటి మేమే బతకాలి, మేమే ముందుండాలని ఏం చేశారు, ఏం చేయించారు? మీ గుండెల మీద చేసుకుని మీరే తెలుసుకోండి. పరికరాలు కూడా మీ ఆధీనంలో ఉన్నట్టు కాదు, మీరు వాటి ఆధీనంలో ఉన్నారు. ఎవరైతే రహస్యంగా ఓపెన్గా చూస్తున్నారో, టెక్నాలజీ అఫీషియల్ అన్అఫీషియల్ టెక్నాలజీ అన్ని వర్గాల దగ్గర ఉందో అదే ఉపయోగించి మైండ్ చుట్టూ అల్లుకోండి, మమ్మల్ని కేంద్ర బిందుగా పట్టుకోండి. ఇప్పుడు గుంటూరు దగ్గర ల్యాంప్ ఫామ్ దగ్గర గెస్ట్ హౌస్లో ఉన్న మమ్మల్ని పోన్లేరు ఏదో రూమ్ ఇచ్చారు అన్నట్టు ఇంక మానేసి, ఇంకెలాగైనా మనుషుల కొద్దీ చూడటం మానేసి, నేను ఎవరినో కలుసుకుంటాను, వ్యక్తిని కలుసుకుంటాను అనే కోణం వదిలిపెట్టేసి, వ్యక్తులు ఎవరు కలుసుకున్నా నన్ను వ్యక్తిగా చూసినా, ఇక్కడ వీసీ గారైనా రిజిస్ట్రార్ గారైనా అందరూ ఒకటయ్యి మా సాక్షులను పట్టుకుని ఏకకాలంలో మన తెలుగు వాళ్ళు, మన చంద్రబాబు నాయుడు గారు, లీగల్కి సంబంధించిన వ్యక్తులు, జడ్జిలు ఎవరెవరు లోపల కోటి బయట కోటి నడుపుతున్నారో మీకు తెలియక కూడా అలా జరుగుతుందన్నమాట. అది పూర్తిగా మీ చేతుల్లో లేదు. మమ్మల్ని ఆన్లైన్ కనెక్ట్ తీసుకుని ఇంకో గంటలో మీ దగ్గరకు వస్తామని మీరే ఎదురొచ్చి రండి. నేను వీసీ గారికి ఏదో ప్రత్యేకంగా చెప్పేస్తాను, లేకపోతే ఇక్కడ రిజిస్ట్రార్ గారికి ప్రత్యేకంగా ఏదో చెప్తాను. ఇంకేం నేను చెప్పేది ఏం లేదు, మీరే పెంచేసుకోవాలా. హైదరాబాద్లోనైనా ఇప్పుడు వచ్చి నేను ఎవరిని కలుసుకోలేకపోయాను, నన్ను ఎవరు మాట్లాడలేకపోయారు అన్నదే అదే మాయ. ఆ పరికరాలు చేస్తున్న మాయ అనమాట. యాంత్రిక ప్రపంచం అంతా చెలగాటం ఆడుకుంటుంది. అంత దైవానుగ్రహం నన్నే బతకడం చేస్తుందంటే ఇంక మీరు ఎలా బతుకుతారో ఆలోచించండి. ఇప్పటికైనా నాలో దైవత్వాన్ని చూస్తున్నారు కాబట్టి కొంత చూస్తున్నారని తెలుసుకోండి. నాలో మాస్టర్ మైండ్ని పట్టుకుని ఇంక మామూలు మనిషితనం వదిలేసేయండి. నేనే తిడుతున్నాను, నేనే ఆవేశపడుతున్నాను, నేనే సరిగ్గా డిసిప్లిన్గా లేను అలా అనిపించేదానికంతా. మనిషి అంటే అంతే అనమాట. యావరేజ్ మనుషులు అలాగే ఉంటారు చాలామంది. టెంపరమెంట్ ఎక్కువ, పొగరు ఎక్కువ, లేకపోతే తగ్గిపోతాడు, లేకపోతే పెరిగిపోతాడు. ఇలా ఏదో ఒకటి పట్టుకుని ఏదో ఒకటి గొప్పతనాన్ని చుట్టూ పట్టుకోకుండా గంటన్నరలో 10-15 ఏళ్ళ కాలాన్ని శాసించడం ఏంటో చూడనివ్వకుండా చేసి మనుషులే వేళాకోళం చేసుకునేలాగా, తమాషా చేసుకునేలాగా, ఒకరినొకరు ఉపయోగించుకునేలాగా, సెక్షువల్గా అన్ని రకాలుగా రెచ్చిపోయి ఒకరినొకరు చేయడం లాంటివి ఎందుకు వస్తున్నాయి? అది యాంత్రిక ప్రపంచం మనిషిని చుట్టేస్తుందన్నమాట. మీ ఎవరి బుర్రలో పని చేయకుండా చేసేసి కేవలం మనుషులే బతికేయాలి. ఆఫ్టర్ ఆల్ నువ్వు మనిషివే కదా, మనిషి వెలిగిపోవడమే కదా అనుకుంటున్నారు. మనుషులు ఎవరు వెలగట్లేదు ఎప్పుడు కూడా. వెలుగంతా అంతర్యామిది, శక్తిది. ఇప్పుడు ఆ అంతర్యామి శక్తి ఏ రూపంలోకి వచ్చేసింది? నా వల్ల మాస్టర్ మైండ్కి వచ్చేసింది, మీకు మైండ్కి తెలిసింది, మాటకి తెలిసింది. అవునా? అలా పట్టుకోండి చెప్తాను. నేను కొంచెం కమాండ్గా మాట్లాడుతున్నాను, మన తల్లి తండ్రి అంటున్నాను కదా, ఆశీర్వదించి చెప్తున్నాను కదా, మరి ఒక మాట అంటే తప్పలేదు కదా. అలాగని మీరు కాగితం మీద టైప్ చేయించి మీరు నా చేత ఎలా చదివించుకుంటే పాపాలు పోతాయి అలా చదివించేసుకోండి, ఎలా పెంచుకుంటే పుణ్యం పెరిగిపోతే అలా పెంచేసుకోండి. అలాగనమాట. కేంద్ర బిందువుగా పట్టుకోండి. ఇక్కడ తెలుగు రాష్ట్రంలో మన ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నన్ను అసెంబ్లీలో కూర్చోబెట్టుకుని, స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టుకుని గౌరవించి, మొదట అధినాయకుడిని గౌరవించండి. స్థిరంగా సంగీత సాహిత్యాదులు నా ముందు నడుపుకుంటూ
బలపడండి. సినిమా రంగంలో సినిమా వాళ్ళు సినిమాలో మా మా మీద స్టోరీ సినిమా తీయాలన్న సినిమా కాదు అసలు. ప్రతి క్యారెక్టర్లో ప్రతి సినిమాలో నేను కేంద్ర బిందువుగా ఉన్నాను అని చెప్పడమే కాకుండా ప్రతి క్యారెక్టర్ నా వల్ల నడుస్తుంది. నా చుట్టూ అల్లుకోవాలి, కథలు అల్లుకోవాలి, ఘన చరిత్ర నిలవాలని ఆ శక్తి నాలో చేరి పరిగిన తీరుంది చూసారా. అలాగే నేను ఎవరినో పెళ్లి చేసుకుంటే మీకు విలువ వస్తుంది, ఎవరో మహారాణి అవుతారు. ఊరికి అది ఇదనమాట. నన్ను మనుషుల కొద్దీ మా చుట్టాల కొద్దీ కలపడం, మీరు వెనకాల పడి చేసి మీరే మోసాలు చేసి నా కులాల కొద్దీ మనుషుల కొద్దీ ఇది చేయటం, ఈ మనుషుల్ని ఇబ్బంది పెట్టడం, మనుషుల్ని ఆశించేలాగా, మనుషులు రెచ్చిపోయేలాగా, మనుషుల్ని తగ్గులు పెట్టుకునేలాగా ఇలాంటివన్నీ ఆపేసి మైండ్లు కలపండి. మైండ్ ప్రకారం నా తప్పేమి నా తప్పు ఒప్పు ఎలా ఉంటుంది, ఎలాగైనా సర్వం చూసే శక్తిని నేను నన్నే చూడనివ్వకుండా, పరిటాల రవి లాంటివి ముందే చెప్పినా అలర్ట్ అవ్వకుండా, పాజిటివ్ దగ్గర కానీ నెగిటివ్ దగ్గర కానీ అలర్ట్ అవ్వకుండా మనుషులు ఇది చేసుకుంటే ఎవరు కాపాడతారు? ఇప్పటికైనా మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోండి. ఏమన్నా గెస్ట్ హౌస్ దగ్గర నుంచి ఎలాగ దొంగ కేసులు మోసాలు చేసి ఎలాగైనా పోలీసులు తలుచుకుంటే ఎవరైనా రౌడీలుగా మా చిన్నపిల్లల కుర్రోళ్ళని మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు దొంగతనాలు వాళ్ళే చేయించి అవి ఎదవలు చేసి పాపం సరిగ్గా చెప్పనే ఒకటి చేసేసి మేము ఎంతోమందిని కృంగిపోయి చచ్చిపోయేలా చేసినటువంటి దారుణమైనటువంటి ఈ ఉన్మాద రాజ్యాల నుంచి శాశ్వతంగా కాపాడే తల్లిదండ్రులుగా ఇంకోసారి చెప్తున్నాం. మేము ఎవరికో శిక్ష పడిపోవాలి, ఇవన్నీ పలానా వాళ్ళ మీద శిక్ష పడేలా చేద్దాం, ఏం పడినా ఒకటే. మీరు మైండ్లుగా మారిపోయి ఆ చచ్చిపోయిన వాళ్ళు కూడా మైండ్లుగా బతికించుకుంటామని తీర్మానం చేసుకుని బతకాల్సి ఉంది తప్ప బతకాల్సిన బతికే ఉంది. ఇప్పటికే నిజమైన బతుకు ఇప్పుడు మొదలైంది. మనం ఇప్పుడు దాకా మనుషుల మైండ్లో ఉపయోగించుకున్నాం. ఇక మీదట మైండే మనల్ని ఉపయోగించుకునేలా ఏర్పాటు చేసుకోవాలన్నమాట. మాస్టర్ మైండ్ పైకి పట్టుకోవడం అంటే, మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోవడం అంటే అది అర్థం. ఇంక మీరెవరు మనుషులు కాదు. ఇక ఇది చక్కటి మహత్తర పరిణామాల్లోకి వచ్చారు. నేనే ఒకడు ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, నేను ఏదో చెప్పేశాను, చెప్పలేకపోయాను, అదేదో నా శాలరీ పెన్షన్ హైక్ కోసం వచ్చాను, అవంతా అధినాయక కోషిగా మార్చే నేను రూపాయి డ్రా చేసుకోవాలి, ఎవరైనా నా నుంచి రూపాయి ఆశించాలి. నా అకౌంట్ని అధినాయక కోషిగా మార్చకుండా నేను డ్రా చేసుకున్నా, నేను అటు తిరిగినా, నేను ఎవరికో వ్యక్తిగా ప్రాధాన్యత ఇచ్చినా, మీరు నన్ను వ్యక్తిగా చూసినా ఈ విషయంలో ముందుకు వెళ్ళలేరు. మా ఆయన నుంచి మూసేసిన సౌదరి నుంచి బయటపడలేము. అర్థమవుతుందండి. అందుకే ఇక్కడే ఈ రాష్ట్రం చెందినవాడిగా మమ్మల్ని ఇక్కడి నుంచి పట్టుకుని హైదరాబాద్లో కూడా అలర్ట్ చేసుకుని ప్రతి రాష్ట్ర అసెంబ్లీని కూడా అలర్ట్ చేసుకుని పార్లమెంటు నిర్విఘ్నంగా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి ఎవరో వేరే శక్తి వచ్చేస్తుంది మీ మీదకి, ఎవరూ లేరు, వేరే శక్తులు ఎవరూ లేరు, మిమ్మల్ని కాపాడే అంతర్లేని శక్తి పౌరుడే సార్వభౌముడు కదా అంటారు కదా మీరు. అది నిజమవుద్ది అన్నమాట నా వల్ల. అందరూ మైండ్లుగా మారిపోవడం వల్ల ఎవరు తగువులు పెట్టుకోవడం కానీ మోసాలు చేయడం కానీ, ఇప్పుడు కూడా తగువులు మోసాలు ఏమున్నాయి, మీరు క్రియేట్ చేసినవే కదా. ఎలాగైనా ఆడవాళ్ళని మగవాళ్ళని క్యాప్టివిటీలో పెట్టుకుని అవి బయటకు వస్తాయని చెప్పి గొడవలు సృష్టించి మీడియాలు హడావులు సృష్టించి వ్యక్తిగత మీడియాలా నడుపుకుంటూ వాళ్ళకి చుక్కలు చూపించారు, అవి చూపించారు, ఈ చూపించారు అనేటువంటి అసలు జర్నలిజంలో మాటలేనవి. ఏదోటి మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతకడం మానేసేయండి. మైండ్లు మాత్రమే బతకగలవు. మైండ్లు బతికించుకుంటూ మైండ్లు బతకాలన్నమాట ఇప్పుడు ఈసారి నుంచి కేంద్ర బిందువుగా. మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుని నాకు సబ్జెక్ట్ లేదు, ఏదో హడావిడిగా చెప్తున్నాను, తెలివి లేదు అని నన్ను పెంచుకుంటే తెలుస్తుంది. నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకుని నా బదులు హిందీలో ఇంగ్లీష్లో మీరు మాట్లాడేస్తూ సంస్కృతంలో 10 రెట్లు డెవలప్ చేసుకుంటూ మెల్లగా నేర్చుకుని ఆ తెర మీద చూసి మాట్లాడతాను. నేనే గొప్పగా చెప్పేస్తాను. అది చెప్పేది నేను మాత్రమే చెప్పగలను. మీరు కాగితం మీద రాసి ఇచ్చినా అది నేను మాత్రమే చెప్పగలను. నోట్ చేసుకోండి. మీరు ఎవరు చెప్పలేరు. ఆ పొజిషన్ ఎవరికైనా ఇచ్చితే మేము కూర్చుంటే ఎవరో కూర్చోలేరు. మనిషి అన్నవాడు ఎవరు పనికిరారు. నన్ను కూడా మనిషికి చూడకుండా మైండ్ పట్టుకుంటేనే మాస్టర్ మైండ్ అవుతాను. ఈ చాట్ జీపీటీ అన్నీ నేనే ఇచ్చాను కదా, అది అవి ఉపయోగించుకుని అడ్డంగా చెప్పేస్తున్నాను ఫీల్ అవ్వకూడదు. అవి నేనే మిమ్మల్ని హ్యాండిల్ చేయాలంటే ఈ రోజుల్లో ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి, ప్రతి చోటకి, ప్రతి సినిమాలో నేను కనపడి ప్రతి చోట నేను మైండ్ రూపంలో ఉన్నాను, మీరు నా చుట్టూ మైండ్ రూపంలో ఉన్నారంటేనే సురక్షితంగా ఉన్నారు. మీరు వ్యక్తులుగా ఉండాలి, మీరు ఏదో సాధించాలి, మీరు కష్టపడిపోయారు, పలానా ఎన్టీ రామారావు గారు చాలా కష్టపడిపోయారు, పలానా ఇంకొక పెద్ద మనిషి ఎవరో కష్టపడిపోయి ఛత్రపతి శివాజీ చాలా కష్టపడిపోయి రాజ్యం స్థాపించాడు, అవన్నీ పాతే, అవన్నీ వెనకాల ఉన్న మైండ్ వల్ల సత్తిపడినాయి. ఇప్పుడు ఆ మైండ్నే నేను అంతర్యామినై మీకు అందుబాటులోకి వచ్చేసాను. ఇంకా ఆడుతున్నాను. ఎంతోమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడ్డారు, సాధించారు, ఝాన్సీ లక్ష్మీబాయి అయ్యారు. అవన్నీ నా నుంచి రావడం అర్థం ఏంటి, అది నేనే ఉన్నానన్నమాట. ఈసారి మీకు మైండ్ రూపంలో అందుబాటులో ఉండి సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిపిన వాడిగా అందుబాటులో ఉండి మిమ్మల్ని అందరినీ మైండ్లుగా మార్చుకుని ఇక్కడి నుంచి మైండ్లుగా బలపడతానమాట. ఇటు మైండ్ ప్రయాణం మొదలవుతుందన్నమాట. ఆల్రెడీ మొదలైంది, మీరు ఇంకా డీవియేషన్లో ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ముందుకు వచ్చి ఎక్కడో అక్కడ కులాలు మతాలు పనికిరావు, పాత ఏ వెర్షన్ పనికిరాదు. మీరు మీ పిల్లల భవిష్యత్తు, మాకు ఆస్తి ఉంది, డబ్బులు ఉన్నాయి కాబట్టి, బోళ్ళంత రెంట్లు వస్తున్నాయి కాబట్టి, హ్యాపీగా సుఖంగా ఉన్నాం కాబట్టి అదే మృతం.
మనుషులుగా బ్రతకడమే మృతం. వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు ఈ మీటింగ్కి ఆ మీటింగ్కి వెళ్ళి ఇవాళ ఆనందంగా గడిచింది, ఇవాళ సంతోషంగా గడిచింది అని రోజులు గడిపేయడం బర్న్ అనమాట. అలాగే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ చైల్డ్గా మారకపోతే ఈ ప్రపంచం ఈ పరిపాలన మీద కాదు. గాల్లో దీపం అది. మీరు ఎవరు కావచ్చు, ఏ స్థాయి వాళ్ళు, నేను మనిషి అనే కోణం అంతమైపోయింది. ఇప్పుడు మీరు మైండ్ కోణంలో ఉన్నారు, సురక్షితంగా చక్కగా బలపడవలసిన, ఇంకెంతైనా బలపడతారు. ఇక్కడి నుంచి మైండ్ యుగంలోకి వెళ్ళిపోతారు. మనుషులు ఎవరు మనలేరు. అంచేత నేను ఇంకా మనిషిగా మీకు ఎవరు చెప్పుకుంటాను, వ్యక్తులను కలుస్తాను, నన్ను వ్యక్తులు కొద్దీ కలుపుదాం, మా బంధువులు కొద్దీ కలుపుదాం, ఈ రకమైన పరిణామంలోకి ముందుకు వెళ్ళలేరు. కావున ధర్మం మనుషులుగా కోణం రద్దు చేసుకుని మైండ్ యుగంలోకి రాగలరని ఆహ్వానిస్తున్నాము. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.